ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఇక్కడ కూడిన వాళ్లే కాకుండా లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఉదయకాలం ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక 10వ అధ్యాయము 24-25 వచనాలు మీకు సుపరిచితం, చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెబుదాం. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో 24-25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని, అంటే రేపవలెనని ఆలోచన చేసుకుందామన్నాడు. ఈ పత్రిక ఒకవేళ పౌలు మహనీయుని ద్వారా దేవుడు రాయించి ఉంటే దీని విషయంలో చాలా వాదాలు వివాదాలు ఉన్నాయి. ఆయన రాయలేదని కొందరు, ఆయనే రాశాడని కొందరు. ఆయన రాశాడా మరొకరు రాశారన్నది కాదు, కానీ పరిశుద్ధాత్మ రాయించాడు. సో అక్కడైతే పౌలు గారు రాసినట్టే ఉంటుంది. కాబట్టి ఏ భక్తుడిని వాడుకున్నా రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ, గ్రంథంలోకి వచ్చేటట్టు చేసింది పరిశుద్ధాత్మ. దాదాపు మొదటి శతాబ్దంలోనే అంటే యేసు ప్రభు సువార్త ప్రారంభమై సుమారు 2000 సంవత్సరాలకు, 2024 కదా, ఆ సువార్త యేసు ప్రభు ప్రకటించాడు. ఆ తర్వాత అపోస్తలులు ప్రకటించడం మొదలుపెట్టారు. దాని చరిత్ర ఇంచుమించు 1900 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర. అంటే 1900 సంవత్సరాల క్రితమే 1900 సంవత్సరాల క్రితమే కొన్ని విషయాలను గురించి ఇక్కడ భక్తుడు ప్రస్తావించాడు. సంఘ నిర్మాణం జరిగింది, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడింది, అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. హెబ్రీ సంఘం కూడా ఒకటి ఉంది. అయితే అప్పట్లోనే కొన్ని లోపాలను ఎత్తి చూపాడు. ఆ స్టార్టింగ్ దినాల్లోనే వాళ్ళదేమో 1900 సంవత్సరాలు, ఇంచుమించు 18 నుంచి 1900 సంవత్సరాల క్రితమే వాళ్ళు మాట్లాడిన మాట ఎలా ఉందంటే, ఆ దినం దగ్గరలోనే ఉంది అని. ఏ దినం? రాకడ దినం. పౌలుకు తెలుసు ఆ విషయం స్పష్టంగా. ఎప్పుడు వస్తుందో రాకడ అనేది పర్టికులర్ డే తెలియకపోయినా, ఆ రోజు ఏదో తెలియకపోయినా, దానికి సంబంధించినటువంటి సూచనలు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు బయలుపరచబడ్డాయి. దాన్ని తెస్సలోనిక 2 పత్రిక 2వ అధ్యాయంలో తానే చెప్పాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదనే మాట ఆయనే చెప్పాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ దినాన్ని గురించి మీరు అది సమీపించడం చూసినప్పుడు మీరు ఇంకా ఎక్కువగా సమాజంగా కూడుకొని ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, ప్రేమ కలిగి సత్కార్యంలో చేసేదాని విషయంలో ఒకరినొకడు మనం ప్రోత్సహించాలి, పురికొల్పాలని చెప్పాడు. ఒక దినాన్ని గురించి మాట్లాడుతూ ఆ దినం సమీపించే కొలది మీద అలాగూ మరి ఎక్కువగా చేయాలి అనే మాట మాట్లాడాడు. బాగా వినండి. ఇంతకు ఆ దినం ఎప్పుడు వచ్చింది అనే సంగతి పౌలుకు తెలుసు. కానీ ఇక్కడ మాట్లాడిన మాటను బట్టి చూస్తే ఆ దినం చాలా తొందరలో ఉన్నట్టు, చాలా సమీపంగా ఉన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ అది ఇంచుమించు 1800 సంవత్సరాలు
తర్వాత జరిగే ఘట్టం అని పౌలుకు తెలియదంటారా? తెలుసంటారా? నేను చెప్పనా? ఆయన చెప్పిన వచనాల ప్రకారం అయితే చాలా సుదీర్ఘ కాలమే పట్టిద్దని ఆయనకు తెలుసు. యేసు ప్రభు రెండవ రాకడ దినం ఆ దినం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు. ఏది? యేసు ప్రభు రెండవ రాకడ దినం. భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపడాలి. అసలు ఈ రెండు జరగటం కంటే ముందు యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పిన ప్రకారం ఈ రాజ్య సువార్త భూలోకమందంతటా ప్రచురించబడాలి. భూ దిగంతాల వరకు కూడా ఈ రాజ్య సువార్త వెళ్ళాలి. అటు తర్వాత అంతం రావాలి. చూస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం. బైబిల్ ఉంటే బైబిల్ తీయండి, ఏం పర్వాలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చదువు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. గమనించండి, ఈ రాజ్య సువార్త సకల జనములకు 14వ వచనం, 24, 14 చదివాడు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదంటే, ఈ రెండు జరగటానికి ముందు అసలు సువార్త లోకమందంతటా కూడా ప్రకటింపబడాలి. లోకమందంతటా ప్రకటింపబడ్డ తర్వాత భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడాలంటే అంత్య అబద్ధ క్రీస్తు ముందు వెల్లడి కావాలి. వాడు బయటపడాలి, వాడు సంఘంతో ఫైట్ చేయాలి. ఆ తర్వాత 3.5 ఏళ్లకు యేసు ప్రభు రెండో రాకడ జరుగుతుంది అనేది అనేక చోట్ల పౌలు మహనీయుడు పలికినటువంటి మాటలు. కడబోర మోగాలంటాడు. అదే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభువు దిగివచ్చును. వచ్చేటప్పుడు ఎలా వస్తాడో చెప్పాడు. ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, దేవుని బోరతో దిగొస్తాడు. ఈ రెండు వచనాలే కాకుండా, అంటే రాకడని గురించి పౌలు ఎక్కడెక్కడ టచ్ చేశాడు అన్న దానికి జస్ట్ నిరూపణ చూపిస్తున్నాను మీకు నేను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాల నుంచి కిందికి చదివితే ఇలా రాయబడి ఉంది. తీయండి, బైబిల్ తీసి చూడండి. పౌలే చెప్పాడు ఈ విషయాలన్నీ. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే. కడబోరం రోగగానే అంటే చివరి బోరం రోగగానే, అంటే ఇంకా ముందు 6 బోరలు రోగాలి, తర్వాత చివరి బోరం రోగాలి. కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదము. ఓకేనా? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలని ఇక అక్కడి నుంచి వివరాలు ఇస్తాడు. అంటే ఎట్లా వస్తాడు, వచ్చినప్పుడు మనం ఎలా మార్పులు చెందుతాం అనే విషయాలు ఇలాగా ఫస్ట్ తెస్సలోనికలు చెప్పాడు కదా. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఆ దినం వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభువు పరలోకము నుండి దిగివచ్చును అని.
ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. మృతులు అక్షయులుగా లేపబడతారు. ఫస్ట్ వాళ్ళు లేపబడతారు, తర్వాత ఉన్న మనమేమో మహిమ శరీరం ధరించుకుంటాం, ఒకవేళ ఉంటే. ఇవన్నీ జరగాలంటే దాదాపు చాలా కాలం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు కాలంలో సువార్త ప్రపంచమంతటా విస్తరించి వ్యాపించలా. మీరు గమనించండి, ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడును. అటు తరువాత యెరూషలేములో స్టార్ట్ అయింది సంఘం, చిన్నగా కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. నాకు తెలిసి అప్పుడు సువార్త వ్యాప్తి ఎంతవరకు జరిగిందంటే 100లో ఒక 2% మాత్రమే జరిగింది. బ్రదర్స్, 100లో ఒక 2% మాత్రం కూడా జరగనట్టుగా ఉంది. ఎందుకంటే అది స్టార్టింగ్ స్టేజ్. 2% కూడా చెప్పజాలం. 1%లో కూడా తక్కువే జరిగిందని చెప్పొచ్చు. అంటే ఇంచుమించు ఇంకా 99% ప్రకటింపబడాలి. ఆయన ఉన్న టైంలో, వాళ్ళు ఉన్న ఏరియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే వాళ్ళు ప్రకటించింది. ఆ తర్వాత ఆయన శిరచ్ఛేదం చేయబడ్డాడు. అపోస్తలులందరూ రకరకాలుగా హతసాక్షులు అయ్యారు. ఇది సువార్త ప్రకటించే నేపథ్యంలోనే. ఒక యోహాను మాత్రం సహజ మరణం పొందాడు. ప్రకటన గ్రంథ రచయిత అయినటువంటి యోహాను మాత్రం సహజ మరణం పొందాడు. కానీ మిగిలిన అపోస్తలులందరూ కూడా రకరకాలుగా ఆ సువార్త ప్రకటనలోనే దారుణాతి దారుణంగా హతసాక్షులయ్యారు. అయితే అరే, ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే అక్కడో చోట చిన్న సంఘాలు లేచినాయి. ఇంకా సువార్త వ్యాప్తి కాలేదు. ఇదంతా వ్యాపించాలి, లోకమందంతటా ప్రకటింపబడాలి, ఇది విస్తరించాలి, అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఆ మేధావి కనీసం అంచనా వేయగలడు చాలా కాలం పట్టిద్ది అని. ఎందుకంటే ఆయనే చెప్పాడు కొన్ని నిరూపణలు, కొన్ని సూచనలు. అవి మీకు జస్ట్ ఇప్పుడు ఇందాక చదివి వినిపించాను. మరి చాలా కాలం పట్టిద్ది అని ఎరిగి ఉండి కూడా ఇప్పుడు ఎందుకులో, ఎప్పుడో సుదూర భవిష్యత్తులో చాలా కాలం తర్వాత ఆయన రాకడ జరిగిద్ది, ఇప్పుడే మనం హడావుడి పట్టం ఎందుకులే అని ఆయన అనుకోవాల. అది పాయింట్ ఇక్కడ. 1900 సంవత్సరాల క్రితమే, బాగా వినండి, 1900 సంవత్సరాల క్రితమే, ఇంకా యేసయ్య రాకడ 1900 సంవత్సరాల తర్వాత జరిగిద్ది అని తెలిసి ఉండగానే పౌలు తనతో కూడా ఉన్న ఇతర భక్తులు ఎలా ఫిక్స్ అయ్యారు, ఎలా ఆలోచించారంటే సుదూర భవిష్యత్తులో కాదు, మన దినాల్లోనే ఆయన రాకడ రావచ్చు అన్నట్టు మనం బతకాలి. అది పాయింట్. మన దినాల్లోనే ఒకవేళ ప్రభు రాకడ సంభవిస్తే మనం ఎలా సిద్ధపడి ఉండాలి? ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు కాదు చాలా కాలం పట్టిద్దని, ఉదాహరణకి పొలంలో మిరగాయలు ఆరబోసారండి. పొలం పండించే రైతులు మిరగాయలు పొలంలో ఆరబోసారు. వార్తలు వచ్చినాయి, ఇంకా 4 రోజుల తర్వాత తుఫాను ఉంది అని. ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఎండ గట్టిగానే కొడుతుంది. 4 రోజుల తర్వాత తుఫాను వస్తుంది అంటే ఈరోజే మిరపకాయలు భద్రం చేసుకుంటాడా? వాటిపైన పట్టగప్పుకొని వానకు తడవకుండా జాగ్రత్త చేస్తాడా? ఏ రోజు చేస్తాడో మీరు చెప్పండి. నా అంచనా ప్రకారం తుఫాన్ ఇంకా 1 రోజు తర్వాత పడిద్దనంగా ఆ 3వ రోజు జాగ్రత్త చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, 4 రోజుల తర్వాత కదా, 4 రోజుల తర్వాత కదా. కాబట్టి ఎంత కాబట్టి ఇవాళ రేపు అట్నే కాస్త ఆరనిచ్చి ఆ 3వ రోజు పట్టగప్పుకుందాం అనుకో, 4వ రోజు అయిన తర్వాత వర్షం పడిద్ది, 1 రోజు ముందు మేలుకుందాం అనుకుంటాడు. అలాగే చాలా దూరం చాలా టైం పట్టిద్దిలే ఆయన రాకడికి అని అనుకుంటే ఈ ముందు రోజులన్నీ మత్తుగా ఉంటారు, బాధ్యతారాహిత్యంగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు.
అందుకని పౌలు అపోస్తలులు నేర్పిన పాఠం ఏంటంటే, ఎప్పుడో ఆయన రాకడ వచ్చిద్ది అన్నట్లుగా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మన దినములలోనే ఆయన రాకడ సంభవిస్తే ఏమవుతుంది, మనం సిద్ధపడి ఉండకపోతే ఎంత ప్రమాదం అని మనం ఎరిగి, మన దినాల్లోనే అది జరగవచ్చు అన్నంత నిశ్చయతగా మనం ఫిక్స్ అయి ఉండాలి అని ఆ మొదటి శతాబ్దంలోనే రాకడొచ్చేసిద్ది అన్నట్టుగా వారు సిద్ధపడి ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనం. అంటే వాళ్ళు గతించిపోయిన తర్వాత కూడా 1900 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొంచెం టైం తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం అప్పుడే వచ్చింది అన్నట్టు మనం అలర్ట్ అయి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, ఒకరినొకడు ప్రోత్సహించాలి, ఒకరినొకడు పురికొల్పాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకడు రేపాలి, భక్తి ప్రవర్తించడానికి, సత్కార్యాలు చేయడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు దినం, ఆ దినం సమీపిస్తుంది అని వందల సంవత్సరాలకు ముందే వాళ్ళు ఎంత అద్భుతంగా సిద్ధపడ్డారో ఆ సిద్ధపాటుని ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. హెబ్రీ పత్రిక ఒక్కటే కాదు, పౌలు పత్రికల్లో, కొరింథీ పత్రికలు చివరిలో కూడా అదే అంటాడు, మరణాత అనే మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం చివరిలో కూడా ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము. మీకు తెలుసు కదా, చూడండి ఒకసారి మొదటి కొరింథీ పత్రిక చివరి 22 చూడండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. గద్దు ప్రభువు వచ్చుచున్నాడు. ఎప్పుడయా? రేపా, ఎల్లుండా, లేకపోతే నల్లోల తర్వాత? ప్రభు ఎప్పుడు వస్తున్నాడు? అంత సువార్త ప్రకటించబడాలి, ఓ బోల్డ్ అంత కార్యాలు జరగాలి, అది 100 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభు వస్తున్నాడు. ఆ ప్రభు వచ్చుచున్నాడు అన్న మాట కాడే ఒకటి ఉంటుంది పుట్టినట్లు, దాన్నే మరణ్ అత, ఆదిమ భాషలో మరణత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చే ఉన్నాడు. అంటే అంత భయంగా వాళ్ళు తమ మనస్సులను సిద్ధపరుచుకున్నారు. చూశారు కదా, ఇప్పుడు పౌలు ఏమన్నాడు, ఆ దినము సమీపించే కొలదిని, అంటే వాళ్ళ టైంలోనే రాకడ జరుగునేమో అని. మళ్ళా మరో చోట అంటాడు, ఈ లోక నటన గతించుచున్నది, అన్నిటి అంతము సమీపించుచున్నది గనుక ఇక మీదట భార్య ఉన్నవాడు భార్య లేనట్టు, లోకమును అనుభవించువాడు తాము అనుభవించుచున్నది తనది కానట్టు బతకాలన్నాడు. అది చూస్తారా? అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళ సిద్ధపాటు ఎలా ఉంది అన్న పాయింట్ ఒక్కటి మీకు రుజువు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ వచనాలన్నీ కలిపి. చాలా దూరంలో ఎక్కడో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ రాకడ సంభవం తమ టైములోనే జరుగుతున్నట్టుగా వాళ్ళు ఎంత బాగా సిద్ధపడి ఉన్నారో దానికి సంబంధించిన వచనాలు చూపిస్తున్నా. కొరింథీయులకు రాసిన ఇదే పత్రికలో 7వ అధ్యాయం 29వ వచనం చదువు. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, కొనుక్కునేవాడు తాను కొనేది తనది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎందుకు? ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అదండి సంగతి. ఈ లోకపు నటన గతించుచున్నది, అన్నిటి అంతము సమీపించుచున్నది అని కూడా మాట్లాడతాడు. లోకపు నటన గతించిపోతుంది, ఆయన రాకడ వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చేస్తుంది, ప్రభు వస్తున్నాడు, వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ వచనాలన్నీ కలిపి దాదాపు 1900 సంవత్సరాల క్రితమే వాళ్ళు అంత సిద్ధపడి ఉన్నారు. కానీ ఇప్పుడు మనమున్న టైము వాళ్ళున్న టైం లాంటిది కాదు. ఇది పాయింట్. ఆనాడు అంత ప్రారంభ దశలో
ఉండగానే వాళ్ళు ఇప్పుడే ఆయన రాకడ వస్తుంది అన్నంతగా సిద్ధపడి జాగ్రత్త పడితే, మన విషయంలో అయితే ఇది చాలా వాస్తవంగా నిజంగా జరగబోతుంది. మన విషయంలో అయితే ఇంకా ఎక్కువ కాలం లేదు. ఇప్పుడు మనం ఒరిజినల్గా చెప్పుకోవచ్చు, వాళ్ళదన్నా ఇప్పుడేడా, అది ఎప్పుడో భవిష్యత్తులో అని వాళ్ళు నిద్రపోయినా ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఆనాడే మేలుకొని ఉన్నారు. కానీ తీరా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నాం. సంఘం ఇప్పుడు నిద్రపోయే పరిస్థితుల్లో ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? 4 రోజుల తర్వాత తుఫాను వచ్చింది అన్నాడు. ఆ మొదటి రోజే పట్టకప్పుకున్నాడు మిరగాయల మీద. మనకి ఈ భాష అయితే బాగా అర్థమైంది, అందుకని చెబుతున్నాను నేను. ఆ మొదటి రోజే మిరగాయల మీద పట్టకప్పుకున్నాడు అన్నమాట. పల్లెటూరు వాళ్ళు కూడా అర్థమైంది, అందుకని చెబుతున్నాను. ఎప్పుడు 4 రోజుల తర్వాత లేకపోతే విషయం తెలిసిన మొదటి రోజేనా? ఎప్పుడు కప్పాడు పట్ట మీరు చెప్పండి. మీకు అర్థం అవ్వలేదని నాకు నమ్మకం. ఇప్పుడు 4 రోజుల తర్వాత తుఫాను వస్తుంది అని ఒకడికి తెలిసింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా మేల్కొన్నారు? 3వ రోజు కప్పుదాంలే పట్ట అనుకున్నారా? మొదటి రోజే కప్పారా? పెద్దగా చెప్పండి. మరి ఏం ఎడిపోయారండి? ఏం పొద్దున్నే మైండ్లు కూడా ఫ్రెష్గానే ఉంటాయిగా. కానీ ఈ చివరి దశలో ఉన్నటువంటి క్రైస్తవ్యం కరెక్ట్ ఇంకా కొద్ది కాలంలోనే ఉంది. డౌట్ లేదు, ఖచ్చితంగా కన్ఫామ్ జరిగిద్ది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్టున్నారో తెలుసా? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యమేమో 4 రోజుల తర్వాత తుఫాను వచ్చిందని తెలుసుకొని మొదటి రోజే పట్టగప్పినట్టుంటే, నేటి క్రైస్తవ దుస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడో ఇంకో గంటలోనూ తుఫాను పడిద్ది అనగా కూడా మిరపకాయల మీద పట్టగప్పకుండా కూన్ రాగాలు తీసుకుంటూ కులుకుతున్నట్టుంది, లేదా కునుకుతున్నట్టుంది. కులుకు లేదా కునుకు. కులుకంటే డ్యాన్స్, కునుకంటే నిద్ర. అలాంటి దుస్థితిలో ఈరోజు సంఘం ఉంది. కానీ ఆనాడు వాళ్ళకి జరగదు, అది టైం చాలా ఉంది. కానీ ఈనాడు మనకి ఖచ్చితంగా జరిగిద్ది. మీరు గమనించాలి, మారుతున్న ప్రపంచ పరిస్థితులు చూస్తా ఉండగానే, అట్లా మనం అబ్జర్వ్ చేస్తా ఉండగానే మారిపోయింది. అది పక్కా జరగబోతుంది, మారిపోతుంది. ప్రపంచ పరిస్థితులు, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న మార్పులు, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సంభవం ఆయన రాకడ సమీపించడానికి దారులు ఏర్పరుస్తాయి. అంత్య అబద్ధ క్రీస్తు, నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడటానికి దారులు వేస్తాయి. ఆనాడు పౌలు కాలంలో యేసు రాకడ సంభవం జరగకపోవచ్చు, కానీ ఈనాడు మన దినములలో మాత్రం ప్రభు రాకడ బహు సమీపము. మనం పౌలు గారిని అడుగుదాం, లేదా అపోస్తలులను అడుగుదాం, ఏమయ్యా మీరు ఎప్పుడో అప్పుడే మొదలుపెట్టి ఇదిగో ఇప్పుడే వచ్చుచున్నాడు అని ఆయనేమో ప్రకటన రాశాడు. ఆ యోహాను వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము గలదు, వాని క్రియల ప్రతిఫలం ఇచ్చుటకు నేను వస్తున్నానని ప్రకటన గ్రంథం 22లో చెప్పాడు. చూస్తారా? ఎప్పుడు? అప్పుడే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ఇదిగో వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదు. 12వ వచనం చూడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చూడండి 20వ వచనం కూడా చూడయ్యా. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నాను అని రాశాడుగా.
ఎప్పుడో కదా ఆయన వచ్చేది, కొంచెం ఒక చిన్న ముక్క అందులో యాడ్ చేస్తే పోయేది. భవిష్యత్తులో చాలా కాలం గతించిన తర్వాత ఆయన రాబోతున్నాడు అంటే బాగుండేదిగా. అరే మీరు మనశ్శాంతి లేకుండా ఉంటే మాకు కూడా మనశ్శాంతి లేకుండా చేతిరి. ఒక్క ముక్క యాడ్ చేస్తే అయిపోద్దిగా. ఏంటా ఒక్క ముక్క? చాలా సుదూర భవిష్యత్తులో చాలా కాలం తర్వాత ఆయన వచ్చును అంటే గొడవ ఉండదు. మీరేమో ఇదిగో వచ్చుచున్నాడు అదిగో వచ్చుచున్నాడు అని మీరు దడపడితిరి, గ్రంథంలో రాత్రి మాకు దడ పెరిగిపోయా. ఏంది సార్ ఈ బైబిల్ రాయటం? ఈయన ఈ మాట అన్నాడా? పౌలు ఆ మాట అన్నాడా? పేతురు ఇంకొక మాట అంటాడు. అసలు వీళ్ళందరినీ కలిపి అడుగుదాం, అసలు మిమ్మల్ని ఇట్లా జడగొట్టింది ఎవరు? మీ ప్రశాంతత పాడు చేసింది ఎవరు? అరే మీరు ఉన్నప్పుడు అసలు సువార్తే సరిగా ప్రకటించబడకపోయే. మా దినాల్లోనన్నా అంటే సెల్ ఫోన్ ద్వారా, టీవీ ద్వారా, పత్రికల ద్వారా అబ్బా రకరకాలుగా అడవుల్లోకి, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు సువార్త పోయింది. మా దినాల్లో అయితే ఇంకా మేమన్నా కొంచెం అలా హడావుడి పడితే, ఆందోళన పడితే అర్థం ఉంది. అది మీ దినాలలో అసలు ఏమీ లేదు, ఏ అభివృద్ధి లేదు. మీరు ప్రకటించింది మొత్తం కలిపి 100% ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో కనీసం 1% కూడా మీరు సువార్త ప్రకటించకుండా ఇదిగో ఇప్పుడే వస్తున్నాడు అని దడపడితివి. ఏమయ్యా పేతురు గారు నువ్వంతే దడపడితివి, పౌలు గారు నువ్వంతే దడపడితివి, యోహాను గారు ఇదిగో వచ్చుచున్నాడు అంటివి. ఏంది ఇదే అని అడుగుదామా? అడగాలి కదా, అడుగుదాం. మీరు ప్రశాంతత పోగొట్టుకుంటారు, పాప అప్పుడున్న జనాలు కూడా ప్రశాంతత లేకుండా చేతురు. ఏందయ్యా అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం నేను చెప్పనా? భక్తులు ఇచ్చే సమాధానం, ఒరే పిచ్చోడా, ఆయన రాకుండా వస్తున్నాడని, లేకపోతే అదేదో మేము ఎరగకుండా అనలేదు, ఆయన రాకడ కన్ఫామ్. అసలు ఇంకా చెప్పాలంటే మా టైంలోనే ఆయన వచ్చేవాడు. మా టైంలోనే ఆయన వచ్చేవాడు. మరి ఎందుకని రాలా? మీ టైం అయిపోయింది, ఇంకొక 100 అయిపోయింది, ఇంకొక 100 అయిపోయింది, ఇప్పుడు 1900 అయిపోయింది, రాకపోయే. వినరా చెప్పేది పిచ్చోడా? పేతురు అంటాడు ఎప్పుడో వచ్చేవాడు, అప్పుడే మా టైంలోనే వచ్చేవాడు. మరి ఎందుకని రాలా? ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన ఆలస్యం చేశాడు రబ్బాయి. అది కథ. కొడితే గట్టి కొట్టు లేకపోతే ఉంది. చప్పట్లు ఎందుకు కొట్టారు? మీకేదో ఒక పాయింట్ అర్థమైంది, అర్థమై స్పందించారు. ఏం అర్థమైంది? ఒక ముక్క చెబితే నేను కూడా కాస్త ఆనందపడతా. రైట్, కరెక్ట్గా చెప్పారు. ఒక్కొక్కడు ఉంటాడు నిద్రమోహముడు, ఆయన చేయి ఎత్తితే చాలు వీళ్ళు టపి 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 సపట్లు కొడతారని ఒక నిద్రమోహముడు అంటున్నాడు. మొన్న మా తమ్ముడు ఒకడు అంటున్నాడులే, చెయ్యి ఎత్తితే చాలు టపి 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 సపట్లు కొడతాడు. చెయ్యి ప్రసంగ ధోరణిలో చెయ్యి ఎత్తుతాను, కానీ పాయింట్ అర్థమైనప్పుడు అవతల వాళ్ళు స్పందిస్తారు. స్పందించేటప్పుడు సరే స్పందిస్తున్నారు కదా గట్టి కొట్టండి అంటాం అంతే. ఎందుకంటే ఆ పాయింట్ మైండ్లోకి ఎక్కాలని. ఏ కాడికి ఎదుటోడిని వెతికి ఏదో ఒక పాయింట్లో కాటేయటమే దరిద్రం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కడు విమర్శించటం చెబుతున్నాడు. అదొక ట్రెండ్ అంట, ట్రెండ్. ఇది బొంద. చెయ్యి ఎత్తితే చాలు టపి 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 కొడతారంటే మైండ్ పోయి కొడతారండి. పాయింట్ అర్థమైతే ఏం అర్థమైంది మీకు పాయింట్ అని అడిగా. ఇప్పుడు మీరు చెప్పారుగా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి అంటే పేతురు అంటాడు ఏమని? అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఒకడైనా నశింపక నిత్య జీవం పొందినట్లు అందరి కోసం ఆయన ఎప్పటి నుంచో తెలుసా?
మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఆయన వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ అప్పుడే వస్తాడని ఊరక వాళ్ళు భ్రమపడి అందరినీ భ్రమ పెట్టారంటే భ్రమపడలేదు, భ్రమ పెట్టలేదు. ఆయన చెప్పిన మాటే వాళ్ళు రాసింది. ఇదిగో వచ్చుచున్నాను అన్నాడు యోహానుతో, ఇదిగో వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇక ఆలస్యము లేదు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు అని ఇంకో చోట రాశాడు. భక్తులందరూ భ్రమపడి రాయాల, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారు. మరి ఎందుకయ్యా నువ్వు రాలేదు అంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందుకోసం నేను ఆలస్యం చేస్తున్నాను అన్నాడు. అంటే అప్పుడే రావాల్సి ఉండే, ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇంకా కొంచెం ఆలస్యం, టైం తీసుకుంటే మారతారని, ఇంకొంతమంది రక్షించబడతారని, ఇంకొన్ని జీవితాలు వెలిగించబడతాయని, ఇంకొంతమంది నా వైపు త్రిప్పబడతారని, మరికొంతమంది సంఘంలో చేర్చబడతారని, ఆల్రెడీ సంఘంలో చేర్చబడిన వాళ్ళు సరిగా సిద్ధపడతారని. అన్నా ఎందుకు ఆలస్యమైంది తెలుసా? చేర్చబడే వాళ్ళు చేర్చబడుట కొరకు ఆలస్యమైంది, చేర్చబడిన వాళ్ళు సంపూర్ణ సిద్ధిలోనికి రావటం కొరకు ఆలస్యమైంది.